ఎక్కడ చూసినా ఈ కాంబినేషన్ అనేది అంతుపట్టదు. అంటే ఇది చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది, ఇలా ఎక్స్ప్లోర్ అయిందా లేకపోతే ఏంటి సార్ ఇది? నిజంగా కూడా నాకు నిజంగా తెలియదండి, ఇన్ని క్యాలిక్యులేషన్స్ తెలియదు, ఏం తెలియదు. నా మనసులో ఇది ఉండింది. నా దగ్గర ఒక 2 సీన్లు ఉన్నాయి. మేమిద్దరం అనుకోకుండా స్విట్జర్లాండ్ షూటింగ్కి వెళ్ళాం. చెప్పాలని ఉందని ఆ షూటింగ్కి వెళ్ళాం. అక్కడ తారక్ని కలవటం జరిగింది. ఎన్టీఆర్ని మా ఆవిడ వెళ్ళి ఇలాగా మా వినయ్ ఒక మంచి కథ చెప్పాడు, చెప్తా ఉన్నాడు. ఆయన విన్నాడు. అప్పుడు వేరే కదా చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. సడన్గా కొడాలి నాని గారు వచ్చి అప్పుడు ఎన్టీఆర్తో ఉండడం, ఆయన వచ్చి మాకు మాస్ కథ కావాలని అంటాం. అప్పటికప్పుడు 2 daysలో ఇది రాయడం, జస్ట్ 2 daysలో రాశారు. మరి ఆ ధైర్యం అదంతా ఏమైపోయింది అర్థం కాదు. అంటే అప్పుడు పెద్దగా మనం ప్రూవ్ చేసుకోవాలని తప్పించి ఇంకేం ఉండవు. కసి కనిపిస్తుంది.